ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో శ్రీవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే కళ్యాణం అయిపోయిన రోజు మధ్యాహ్నం 12 నుంచి అన్నదాన ప్రసాద కార్యక్రమాలు కూడా జరుగుతాయి. దాని తర్వాత కళ్యాణం అయిపోయిన తర్వాత మరుసటి రోజు శుక్రవారం రోజున మహాపూర్ణాహుతి చక్రస్నానం కూడా జరపబడింది. దాని తర్వాత రోజు నుంచి ఇలాగా మన పాల్వంచలో మొత్తం స్వామివారి రథోత్సవం జరుగుతుంది. మన నగరంలో మొత్తం పాల్వంచ పలు ప్రాంతాలలో సంకీర్తన కార్యక్రమాలతో పాటు ఈ యొక్క రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా దేవుణ్ణి చూడడానికి ఆరాటంగా వస్తూ ఉంటారు. ఇది అండి పాల్వంచలో ఉన్నటువంటి శ్రీ శ్రీనివాసగిరి గుట్టపైన ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే శ్రీనివాసుడు కళ్యాణం జరిపించి అన్నదాన కార్యక్రమాలు చేపించి దాని తర్వాత పాల్వంచలో ఉన్నటువంటి పలు ప్రాంతాలలో శ్రీనివాసుని యొక్క